బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లా మాచవరం మండలంలోని పిన్నెల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల మృతి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ అంత్యక్రియలకు హాజరవుతానంటూ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రకటించడంతో గ్రామంలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కాసు మహేష్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కాసు మహేష్ రెడ్డికి వ్యతిరేకంగా పిన్నెల్లిలో ఫ్లెక్సీలు వెలిశాయి. వైసీపీ హయాంలో పిన్నెల్లి గ్రామంలో వైసీపీ గూండాల దాడులకు బలైన టీడీపీ కార్యకర్తల గురించి కాసు మహేష్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. ఖచ్చితంగా దీని మీద అవసరమైతే మహేష్ రేపు సిబిసిఐడి వేపిస్తాను. ఈరోజు న్యాయం జరగకపోతే రేపు అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి వారంలోనే దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ ఉంటుంది. దీన్ని చేసిన వాళ్ళు, ఉసిగొలిపిన వాళ్ళు మీకేం చేసిరండి, నేనున్నానని చెప్తున్నా ఎరపతినేని శ్రీనివాసరావు. మేము కేసులు చూసుకుంటున్నా ఉంటున్నా ఈ సిఐఎస్ఐ అందరినీ తీసుకొస్తాం, రేపు బజార్కు లాగుతాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ఆ రెడ్ బుక్ చెప్పి నాశనం చేసేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈరోజు మీరు మాకు పాఠాలు నేర్పుతున్నారు, రేపు గుణపాఠాలు నేర్చుకునే రోజు వస్తుంది. టైం అందరికీ వస్తుంది. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటాం. మీ మీడియా సమక్షంలోనే ఈరోజు పిన్నెల్లి గ్రామానికి పోయి శాంతియుతంగా, మీరే చూస్తున్నారు, ప్రశాంతంగా పోయి దహనం చేయాలి. వాళ్ళ సాంప్రదాయ, వాళ్ళ మత సాంప్రదాయ పద్ధతంగా కార్యక్రమాలు చేయాలని పోతున్నాం. పోలీసులు శాంతి భద్రతలు ఆపుతారా, కాపాడతారా? వాళ్ళకే వదిలేస్తున్నాం. ఈరోజు గనక ఒకటే చెప్తున్నాం, దహనం జరగకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దహనం చేపిస్తాడు. గుర్తుపెట్టుకోండి ఇదే కార్యక్రమం. పల్నాడు జిల్లా మాచవరం మండలంలోని పిన్నెల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల మృతి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ అంత్యక్రియలకు హాజరవుతానంటూ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఆ గ్రామంలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కాసు మహేష్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కాసు మహేష్ రెడ్డికి వ్యతిరేకంగా అక్కడ ఫ్లెక్సీలు వెలిశాయి. వైసీపీ హయాంలో పిన్నెల్లి గ్రామంలో వైసీపీ గూండాల దాడులకు టీడీపీ కార్యకర్తలు బలైపోయారు. ఆ బలైపోయిన కార్యకర్తల గురించి కాసు మహేష్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కూడా సంచలనంగా మారింది. అయితే కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు, ఈ హత్య, ఇటువంటి వ్యవహారాలు రెడ్ బుక్ పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు కాసు మహేష్. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. అటు శివ, అక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నటువంటి ఒక పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా పరిస్థితులుగా మారాయి. సో జగన్మోహన్ రెడ్డి వస్తారు, అవసరమైతే ఇవాళ అంత్యక్రియలు జరపకపోతే రేపు ఆయన వచ్చి మరి జరిపిస్తారంటూ కూడా ఆయన హెచ్చరిక చేస్తున్నారు కాసు మహేష్ రెడ్డి. సో అక్కడ గ్రామంలో ఎటువంటి టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది సమయానికి? రైట్ రాజేష్, మొత్తం మీద చూసుకుంటే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఏదైతే ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణకి సంబంధించి సాల్మాన్ అనే వ్యక్తి మరణించిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం అతనికి గుంటూరు ప్రభుత్వ వైద్యాల్లో చికిత్స పొందుతూ నిన్న ఉదయం చనిపోయారు. ఆయన అంత్యక్రియలకు సంబంధించి పోస్ట్ మార్టం పూర్తయింది. ఇప్పుడే గుంటూరు నుంచి కూడా ఆయన డెడ్ బాడీని కాసు మహేష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేతలు వెంట పెట్టుకుని పిన్నెల్లి గ్రామానికి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే పిన్నెల్లి గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. 144 సెక్షన్ అటు అమల్లో ఉన్న నేపథ్యంలో భారీ స్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలకు అనుమతి లేదు. కేవలం నియోజకవర్గ ఇన్ఛార్జితో పాటు మరొక ఇద్దరు మాత్రమే రావడానికి అనుమతి ఉందని చెప్పి కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అంత్యక్రియలు నిర్వహించడం వైఎస్ఆర్సీపీ నేతలు అక్కడికి వెళ్తామని చెప్పి మహేష్ రెడ్డి చెప్తారు. ఒకవేళ గనక పోలీసులు గనక అడ్డుకుంటే ఖచ్చితంగా తమ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపు వచ్చి మరి దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఎవరైతే ఈ హత్యకి పాల్పడ్డారో, హత్య ఎవరి పోత్వలో జరిగిందో దీన్ని పూర్తి స్థాయిలో కూడా నిందితులపై చర్యలు తీసుకుని వ్యవహరించిన పోలీసులపై కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సిబిసిఐడి విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరికలు జరిగింది. అయితే దీనికి సంబంధించిన టీడీపీ నేతల వర్షం మాత్రం మరొకలాగా ఉంది. ఈ గ్రామానికి సంబంధించి ఇద్దరి మధ్య జరిగిన గొడవని కావాలనే రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా పార్టీలకు అంటగడుతున్నారు. ఎక్కడా కూడా టీడీపీ వైసీపీకి సంబంధించిన అంశం కానే కాదు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో సమయంలో అనేక మంది వ్యక్తులపై దాడులు జరిగారు. గ్రామాలు ఖాళీ చేసి టీడీపీ నేతలు ఊరు వెళ్లిపోయిన పరిస్థితి కనిపించింది. వారందరికీ కాసు మహేష్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆ టైంలో వైసీపీకి ఉండాలని నేతృత్వం జరిగిన దాడులకి
కాసు మహేష్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి పిన్నెల్లి గ్రామంలో ఫ్లెక్సీలు వెలిసిన పరిస్థితి కనిపించింది. ప్రశాంతంగా ఉన్న పల్నాడు ప్రాంతానికి సంబంధించి ప్రస్తుతం రెండు వ్యక్తులు అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలకు సంబంధించి కూడా రాజకీయ పార్టీకి సంబంధించిన రంగు పురుగు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ మధ్య హత్య రాజకీయాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సాల్మన్ హత్యకు సంబంధించి వైఎస్ఆర్సీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదే అంశాన్ని కూడా టీడీపీ నేతలు కూడా తమకు సంబంధం లేని విషయంలో తమ రాజకీయంగా ఇన్వాల్వ్ చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుందని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. మరొక వైపు ఆ గ్రామంలో కొంత ఉద్రిక్తత వాతావరణం శివ, అంత్యక్రియలకు సంబంధించి సాల్మాన్ అంత్యక్రియలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉంది? సో అంత్యక్రియలు ఇప్పుడు జరుగుతున్నాయా, సాయంత్రం కల్లా అయిపోతున్నాయా? దానికి సంబంధించినటువంటి సమాచారం ఏముంది? రాజేష్ మరికొద్ది సేపట్లోనే ఇప్పుడే గుంటూరు నుంచి బయలుదేరారు కాబట్టి దాదాపుగా 2 నుంచి 2.5 గంటల సమయం మృతదేహం ఆ గ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పోలీసులు పోస్ట్ మార్టం పూర్తి చేసి బంధువులకి మృతదేహాన్ని అప్పగించారు కాబట్టి పోలీసులు కూడా అంత్యక్రియలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పక్క గ్రామాలు పక్క నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో నేతలు కార్యకర్తలు వస్తారంటే అడ్డుకొని తీర్థం. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మహేష్ రెడ్డి ఆయనతో పాటు ముఖ్యమైన నాయకులకు సంబంధించి ఒక 2-3 మాత్రమే గ్రామంలోకి అనుమతి ఉంటుంది. అలాగే వారి కుటుంబ సభ్యులు, గ్రామంలో ఉన్న నేతలు కార్యకర్తలు అందరూ పాల్గొవచ్చు. గ్రామానికి సంబంధం లేని వ్యక్తులు ఎవరు కూడా గ్రామానికి రావద్దు అని చెప్పి పోలీసులు అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో కాసు మహేష్ రెడ్డి ప్రస్తుతం ఆ గ్రామానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కాసు మహేష్ రెడ్డికి సంబంధించి వచ్చేందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యం కనిపిస్తా ఉంది కాబట్టి సో అంత్యక్రియలు సజావుగా సాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. సో పిన్నెల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఇటీవల మరణించిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ మరణించారు. సో టీడీపీ కార్యకర్తల దాడిలోనే టీడీపీ పార్టీ వాళ్ళు చేసినటువంటి హత్యగా ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తోంది. సో దీంతో భాగంగా అంత్యక్రియల కోసం నేను రాబోతున్నానంటూ కాసు మహేష్ రెడ్డి చెప్పడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.